అండి నమస్తే. ఈరోజు మీకు గోంగూర ఎండ్రాయిలు చూపించబోతున్నానండి. ఎండ్రాయిలు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే నేను 3 టేబుల్ స్పూన్లు అయితే పోసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము. ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు, పచ్చిమిరపకాయలు ఒక 4 సరిపోతాయండి. కట్ చేసుకొని ఆయిల్ కాగాక వేసుకోవాలి. ఇవి ఒకసారి అంతా కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. రొయ్యలు మాత్రమే ఇలాగా మన వెనకాల తోకలు తలకాయ ఉంటుంది కదా, వీటి కాళ్ళు కూడా ఉంటాయి కదండి. ఇవన్నీ తీసేసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, ఈ టైంలో మనము కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాము. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలుగా కూడాను కొంతమంది ఆయిల్ లేకోకుండా ఫ్రై చేసి అవన్నీ నలిపేసి అవన్నీ వచ్చేస్తాయి అన్నట్టుగా అలాగా చేసుకుంటారండి. అలాగ చేసుకుని కూర ఉడికినాక వేసుకుంటారు. అలా కాకుండా ఇలాగ ఒకసారి మీరు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దేనికి రుచి దానికే ఉంటుంది, కానీ ఇలాగ చేస్తే మాత్రం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. తింటాకి ఇష్టపడతారు. ఇప్పుడు ఉల్లిపాయలు రొయ్యలు అన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి. నేను ఒక స్పూన్ మాత్రం వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం కదా, టమాటా స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాము. గోంగూరని కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకోవాలండి. నేను గోంగూర పెద్ద సైజు కట్టలు ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు ఆకు మగ్గేదాకా 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఒకసారి చూద్దాము. ఆకు మగ్గిపోతుంది కదా, ఒకసారి కలుపుకుందామండి. కిందిది పైకి అంతా కలిసేలాగా. అంతా పైకి కింది కలిసేలా కలుపుకున్నాం కదా. ఆకంతా మగ్గిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. చాలా గుజ్జుగా ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ పోయిన అవసరం లేదండి. ఇందులో మనకు కడిగిన గోంగూర కడిగిన వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. వాటర్ పైకోకుండా ఉంటాయి. బయట ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెలుసు కదా, 10 రోజుల దాకా ఉంటుంది అనమాట. ఫ్రెష్గానే ఉంటుంది. అవసరం అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు, లేదంటే ఇలాగే వండుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మూమెంట్లో మనము ఉప్పు, కారము, పసుపు వేసుకుందాము. పసుపు ఒక స్పూన్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా నేను కారం 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఎందుకంటే కారం పడుతుంది, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది అన్నమాట. అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకుంటున్నానండి నేను. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. ఎప్పుడైనా సరేనండి, మీరు గోంగూర మెత్తగా గుజ్జుగా రావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి గోంగూరని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఆకులుగా లేకోకుండాను మెత్తగా గుజ్జులాగా వస్తుంది. అదే హైలో పెట్టినట్టయితే గుజ్జు అనేది రాదు, ఆకులుగా ఉంటుంది. నేను తీసుకున్న గోంగూర అండి, ఎర్ర గోంగూర
బాగా పులుపు పెట్టి చక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, పుల్లంగా కారం కారంగా. అసలు ఎంత కమ్మగా ఉంటుందో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను మాత్రం ఎర్ర గోంగూరే తీసుకున్నాను, మీరు కూడా ఎర్ర గోంగూర తీసుకొని ఇలా చేసుకున్నట్లయితే రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక 2 నిమిషాలు మూత తీసుకుందాము, చూద్దామండి. చక్కగా ఉడికిపోయింది కదా, ఆల్మోస్ట్ అసలు అయిపోయినట్టే, రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే కమ్మని గోంగూర ఎండు రొయ్యలు కర్రీ, రొయ్యల గోంగూర అయితే అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇదే మూమెంట్లో మీరు ఉప్పు చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే చక్కగా వేడి మీద కలుస్తుందన్నమాట. డిష్ అవుట్ చేసుకుందామండి. ఎంత టేస్టీగా ఉండే గోంగూర ఎండు రొయ్యలు కర్రీ రెడీ అయిందండి. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ ఇచ్చి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డిష్ కనుక నచ్చితే ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో నేను ముందుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.